హలో అందరికీ. ఇప్పుడు నేను 36 సైజ్ బ్లౌజ్ని కటింగ్ చూపిస్తా అండి. ఈజీగా వస్తుంది. ఈజీగా మన బ్లౌజులు మనం కుట్టుకోవచ్చు. బయట అయితే ఇప్పుడు 300 400 అట్లా కాస్ట్ ఉంది కదండి. ఇప్పుడు ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఇట్లా గీత కొట్టి పెట్టుకోవాలి. తర్వాత మనకి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాంతో కొలుచుకోవాలన్నమాట. కొలుచుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇట్లా ఉంది కదా బ్లౌజు, ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పైకి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి. తర్వాత మనము ఇట్లా టేప్ ఉంది కదా, టేప్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కొలవాలి. ఎంత ఉంది? 14.5 ఉంది. ఈమె కొంచెం హైట్ తక్కువ ఉంటుంది, 14.5 ఉంది. తర్వాత ఇట్లా ఈ కాజా పట్టు ఉంది కదా, దీన్ని ఇట్లా బయటికి పెట్టేసి ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా చూడాలి. చూస్తే ఈ నడుము కొలత వస్తుంది అనమాట, కప్పు. దీన్ని ఈ గీతలు పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టాలి. సేమ్ ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు మనము పైకి కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఖర్చు అలా వెళ్ళిపోతుంది, కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత మనం ఈ గీత పెట్టుకున్నాం కదా, గీత కాంచి మంచిగా దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లయితే మనకి ఈజీగా వస్తుంది అనమాట. నెక్ కట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇట్లా పెట్టి చూడండి, ఇక్కడికి వచ్చింది. గీత కొట్టుకోవాలి. గీత కొట్టుకున్న తర్వాత ఇట్లా మనము దీంతో కొలుచుకుంటే 2.5 ఉంది. టేప్తో అయితే కంపల్సరీ కొలుసుకోవాలండి, అప్పుడే మనకి ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత ఇది ఉంది కదా భుజాల పైన, ఇది ఎంత ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ టేప్తో కొలుచుకోవాలి. మనం ఒకసారి టేప్తో కొలుచుకున్నాం అనుకోండి, మంచిగా అర్థమైపోతుంది. ఎంత ఉంది? ఇది 3.25 ఉంది. 3.25 ఉందంటే ఆమె కొంచెం ఎక్కువ పెట్టమన్నది, నేను 3 పెట్టేస్తున్నాను ఎండుగా. ఇది 3, ఇది గల్ల 2.5, మొత్తం 5.5. 5.5కి గీత కొట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2.5కి ఇట్లా గీత కొట్టి పెట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత మనకి స్కేల్ కూడా అవసరం ఏముండదండి, జస్ట్ ఇలా ఇలా చిన్నగా లైన్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే అర్థమైపోతుంది మనకి. ఇలా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని ఇట్లా తీసుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టుకుంటే మనకి ఇప్పుడు మొత్తం ఎంత అనేది, మన బ్లౌజ్ సైజ్ ఎంత అనేది అర్థమైపోతుంది అనమాట. ఇట్లా ఇక్కడ 2 ఇంచులకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుకి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ టేప్తో కొలుసుకోవాలన్నమాట, ఎంత ఉంది ఏంటి అనేది అర్థమైపోతుంది. ఇట్లా తీసుకొని కొలుచుకున్నాం అనుకోండి, 6 ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్. స్కేల్ ఉంటే స్కేల్తో కొట్టండి, నాకు ఇంకా ఇట్లా అలవాటు అయిపోయింది, సో నేను ఇలాగే కొట్టేస్తాను అనమాట. ఇట్లా కొలుచుకోవాలి దీన్ని, కరెక్ట్ కొట్టినామా లేదా అనేది. 5.5 రైట్ వచ్చింది. తర్వాత ఇక్కడ 1/2 ఇంచు ఇట్లా పెట్టి కొంచెం 1/2 ఇంచు పెట్టి దీన్ని ఇట్లా రౌండ్ వచ్చి ఇక్కడ 1.5 పెట్టుకొని ఇట్లా డాట్ పెట్టుకొని దీంట్లో కలుపుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది. దీన్ని ఇట్లా పెట్టుకొని కొలుచుకుంటే చూడండి, కుట్టు దగ్గరకు వచ్చేసింది మనకి. పెద్ద కష్టం ఏమి ఉండదండి, మనకి కొలతలు కరెక్ట్గా కొలుసుకోవచ్చింది అనుకో,
తర్వాత దీన్ని ఇట్లానే ఉంచేసి ప్లేస్ వేసుకొని ఇట్లా ఉంది కదా, దీన్ని దీనిపైన వేయాలి. దీనిపైన వేసేసి టేప్ పట్టి వస్తుంది కదండి, ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, ఒక 2 ఇంచులు ఇట్లా పైకి మడత పెట్టి ఉంచాలి. దీన్ని ఇట్లా మడత పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. ఇది క్రాస్ కటింగ్ అనమాట. ఉక్సు పట్టి, కాజా పట్టితో కొలుసుకోవద్దు, మనము రాంగ్ వస్తుంది. ఉక్సు పట్టి పెట్టుకొని ఇక్కడ కొలత తీసుకోవాలి. 6 వచ్చిందండి కరెక్ట్గా, 6 వచ్చిందండి కరెక్ట్గా. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ ఇట్లా తీసుకొని ఇట్లా రౌండ్ కట్ చేసుకోవాలి. ముందు భాగంలో మనం ఏం కొలతలు తీసుకునేది ఉండదు, జస్ట్ ఈ ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఒక్కదాని కోసమే కొలత ఉంటుంది, మిగిలిందంతా సేమ్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు 1 ఇంచ్ ఇక్కడ మనం పైకి కట్ చేసుకోవాలి. టేప్ పట్టి వస్తుంది కదండి, 1 ఇంచ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లోతు కట్ చేసుకోవాలి. ఇట్లా గీసుకోండి, ఫస్ట్ ఇట్లా గీసుకోండి ఒక డబ్బాలాగా. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనమాట, జస్ట్ 1/2 ఇంచు మనం ఇట్లా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే అర్థమైపోతుంది మనకి. తర్వాత ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఇది లేదనుకోండి, ఇట్లా కట్ చేయలేదనుకోండి మనకి ముడతలు వచ్చేస్తాయి, బ్లౌజ్ అంతా గలీజ్గా కనబడుతుంది, సిట్ కాదనమాట బ్లౌజ్. సో ఇవి ఇట్లా రావాలి కట్ చేసినాయి. ఇది ఇట్లా వేసుకోండి, జస్ట్ ఏముండదు. ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ సమానంగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకొని ఖర్చు కోసము 1 ఇంచు, అంటే ఎమ్మింగ్ చేస్తాం కదా మనం, దానికోసం 1 ఇంచ్ అనమాట పెట్టేసి ఇట్లా బ్లౌజ్ ఇట్లా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకోవాలి మనం. అది ఎక్స్ట్రా కదా, వదిలిపెట్టేసేయాలి, అదంతే, అది కుట్లలోకి వెళ్ళిపోతుంది. మనం దాన్ని ఎమ్మింగ్ చేస్తాము, ఏ బ్లౌజ్కైనా ఇంతే 1 ఇంచ్ కొలుచుకుంటే 7.5 ఉంది. 7.5 ఇక్కడ మనం కింద చూడాలి. 7.5 నుంచి -3 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుందండి, 4.5 వస్తుంది. 4.5 మనం ఇక్కడ టిక్ పెట్టుకోవాలి. తర్వాత దీన్ని 1 ఇంచ్ ఇట్లా కొంచెం ముందుకు రానిచ్చి ఇట్లా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఓపెన్ చేసేసేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ లోతు, వీటికి కూడా లోతు కట్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఒక 1/2 ఇంచ్, ఎక్కువ ఏం అవసరం ఉండదు, ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. ఇంట్లో పెట్టుకోవాలి, కట్ పెట్టుకోవాలి. ఇది హ్యాండ్స్. తర్వాత టేప్ పట్టి మనం ముందు భాగంలో యాడ్ చేస్తాం కదా, టేప్ పట్టిది, దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీంతో కొలత పెట్టుకోవాలి మనం. ఇప్పుడు కాజా పట్టితో కొలుచుకోవాలి, ఏ పట్టితో అయినా పర్లేదు, కొలుచుకుని టిక్ పెట్టుకోవాలి. పావు ఎక్కువ 10 వచ్చింది. అయితే ఇక్కడ మనము ముందు సైడు 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇట్లా డౌన్ 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 వస్తున్న కొద్దీ లాస్ట్కి వచ్చేసరికి 2.5 గీసుకోవడానికి ఇది ఉంటుంది, కట్ చేయాలి. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, అప్పుడు సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ చాలనట్టు కట్ చేసుకొని వేస్ట్ చేసుకోవద్దు. కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే ఏం కాదు, మనం స్టిచ్ చేసుకునేటప్పుడు సెట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ పీస్, శారీలో బ్లౌజ్ ఉంది కదా, దాన్ని ఇది పెద్ద పన్ను ఉంటుందండి, మనం చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్, కొంచెం వదిలేసుకుంటూ కట్ చేసుకోండి, ఒక 1/2 ఇంచ్ అట్లా, వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి క్లాత్. నెక్స్ట్ కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా ఇది ఎక్స్ట్రా ఉంటే
సెట్ చేయొచ్చు. ఎప్పుడైనా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి, మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేసుకొని కుట్టుకుంటే అయిపోతుంది బ్లౌజ్. సేమ్ ఇంతే, ఇంకా మనం అది ఎట్లా కట్ చేసుకున్నామో లైనింగ్ పీసు ఇది కూడా సేమ్ ఇంతే వేసుకొని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇది కొంచెము ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్ అయినా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. కొంచెం శ్రద్ధ పెడితే ఈజీ అవుతుందండి మనకి, మన బ్లౌజ్ మనం మంచిగా కుట్టుకోవచ్చు. బయటకు వెళ్ళి అన్ని డబ్బులు పెట్టి కుట్టించుకోవడం కంటే ఇట్లా కొంచెం సింపుల్ అయినా మనము డైలీ వేర్ కోసమైనా అంతా సేమ్, ఇంకా ఏమి ఎక్స్ట్రా అటు ఇటు ఏమి ఉండదు. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని లైనింగ్ క్లాత్ ఎంత ఉంటే ఈ క్లాత్ కూడా అంతా కట్ చేసుకొని పెట్టుకోవాలండి అంతే. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కోసం ఈ 2 చివరలు ఇట్లా పెట్టేసుకొని ఇట్లా వేసేసుకొని 2 చేతులకు కదా అట్లా 4 మడతలు వేసేసుకుంటే అయిపోతుంది. ఇట్లా పెట్టేసి కొంతమందికి సరిపోదు, అప్పుడు ఇక్కడ జాయింట్ చేసుకుంటే అయిపోతుంది. ఇది కూడా అంతే సేమ్, కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను చెప్తాను. పెద్ద కష్టం ఏమి ఉండదండి, 1-2 సార్లు ట్రై చేయండి. ఇప్పుడు కూడా రాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో మంచిగా చూడండి. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.